యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. శ్రీకృష్ణుడు ఈ శ్లోకములో ముఖ్యముగా చెబుతున్నది ఏమిటంటే, మానవుడు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థము చేసుకోవాలని అనుకుంటున్నా, లేదా ఆ తత్వములు లీనము కావాలని అనుకుంటున్నా సరే, ముందుగా మోహము అనబడే ఊబి నుంచి బయటకు రావడానికి ప్రయత్నము చెయ్యాలి. అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున, నువ్వు మోహముతో నిండి ఉన్న ఈ సంసార బంధాల నుంచి బయటపడగలిగిన నాడే ఇంతవరకు నా ద్వారా విన్నటువంటి మరియు ఇక ముందు నా ద్వారా వినబోయే పరలోక సంబంధితమైన లేదా ఈలోక సంబంధితమైన భోగ సంపదల నుంచి వైరాగ్యమును పొందగలుగుతావు. ఇంతవరకు నీ జీవితములో నువ్వు చూసిన లేక విన్న విషయాల ద్వారా నీ యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిగా తయారైంది అర్జున. మోహముతో కూడిన అటువంటి అయోమయ స్థితి నుంచి బయటపడాలని నువ్వు అనుకుంటే, నీ బుద్ధిని ఆ పరంధాముని యందు నిలకడగా ఉంచగలిగిన నాడే అది నీకు సాధ్యము అవుతుంది. అటువంటి సాధన ద్వారానే ఆ పరమాత్మని యొక్క సంపర్కము నీకు ఏర్పడుతుంది. అంటే ఆ పరమాత్మనితో నీ యొక్క సంపర్కము జరుగుతుంది.